పైన అల్లాడ దగ్గర నుంచి, అల్లాడుతున్న దగ్గర నుండి సృష్టిలో ప్రతి జీవరాశి వెనక సృష్టికర్తగా ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉన్నారు. అందుకే నీ ఊపిరి అనగానే ఎబ్రూ శబ్దం అని చూసాం, రోహక్ అని చూసాం. రోహక్ అంటే ఊపిరి. ఆయన ఊపిరికి, ఆవేశానికి, ఇంకా ఆయన హస్తానికి, ఆయన కుడి చేతికి, వ్రేలికి వాడిన పదం ఏంటండి? రోహక్ అని వాడు. అదిగో చూడండి, మీకు చూపిస్తున్నాడు. ఈ పదం అంటే ఆయన ఊపిరి వల్ల. అంటే ఇప్పుడు దేశం బాగుపడాలంటే ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజల మీదకి ఎవరు రావాలి చెప్పు? పరిశుద్ధాన్ని. అందుకే యోవేలు ప్రవచనం కూడా ఏంటో తెలుసా? నీ పిల్లల మీదను నీ మీదను నా ఆత్మను అంత్య దినాల్లో ఏం చేస్తా అన్నాడు? కుమ్మరిస్తాను. ఎందుకు తెలుసా? మీకు నూతన స్వభావం రావాలి. మీకు నూతన స్వభావం రావాలి. అంత్య దినాల్లో మీ పిల్లల మీద, దేశం మీద, ఇదిగో దూర ప్రజల మీద కూడా ఆత్మను కుమ్మరిస్తా. అంటే ఇక మళ్ళీ పడిపోవడం, మళ్ళీ లేగడం, మళ్ళీ పడిపోవడం, మళ్ళీ లేగడం కాదు, పశ్చాత్తాపాన్ని వెంటనే కలగజేసి ఒక ఆత్మ స్వభావం మీకు ఇస్తాను. యోవేలు ప్రవచనం కూడా